నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెనికొండ పట్టణ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు వాకింగ్ ట్రాక్ మరియు బస్ షెల్టర్ కు శంకుస్థాపన చేసిన చీఫ్ విప్ జీవి. ఈపూర్ కస్తూరిబా గాంధీ బాలికల అదనపు వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చీఫ్ విప్ జీవి. వినుకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ప్రజల ఆరోగ్యం, శారీరక శ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో వాకింగ్ ట్రాక్ మరియు ఓపెన్ జిమ్ల మరియు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్ల నిర్మాణానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి బుధవారం శంకుస్థాపన చేశారు. జీవి మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో శారీరక శ్రమ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. పట్టణ ప్రజలు, ముఖ్యంగా యువత, వృద్ధులు ఈ నూతన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వాకింగ్ ట్రాక్ మరియు ఓపెన్ జిమ్ అందుబాటులోకి రావటం ద్వారా ప్రజలు మరింత ఆరోగ్యంగా, చురుగ్గా ఉండడానికి వీలు కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిడిసిసి మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన జూనియర్ కళాశాలలో వాకింగ్ ట్రాక్, గతంలో తెలుగుదేశం పాలనలోనే ఈ వాకింగ్ ట్రాక్ వేసాం. 5 ఏళ్ళు గత పాలనలో కనీసం తట్ట మట్టి పోయలేదు. మళ్ళీ 5 ఏళ్ళ నుండి మొత్తం వాడారు కాబట్టి ట్రాక్ అంతా వాకింగ్ ట్రాక్ అంతా దెబ్బతింది. దీనికి నిధులు కేటాయించాం. వాకింగ్ ట్రాక్ నిర్మాణం ప్రారంభించడం జరిగింది ఈరోజు. అట్లాగే ఓపెన్ జిమ్, గతంలో తెలుగుదేశం పాలనలో ఓపెన్ జిమ్ను స్టార్ట్ చేసాం, నిధులు తీసుకొచ్చాం. దీన్ని గతంలో 5 సంవత్సరాల్లో కనీసం రిపేర్లకు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. మళ్ళీ దీనికి బడ్జెట్ కేటాయించి ఓపెన్ జిమ్ రిపేర్లు అవి పూర్తి చేసి దాన్ని ఓపెన్ జిమ్ను కూడా మళ్ళీ మోడర్న్గా దాన్ని తీర్చిదిద్దుతున్నాము. మళ్ళీ ఓపెన్ జిమ్ రెడీ చేస్తున్నాం. అలాగే ఎన్ఎస్పి గ్రౌండ్లో ఒక వాకింగ్ ట్రాక్ రెడీ చేస్తున్నాం. డివైడర్ మీద మంచి మంచి పూల మొక్కలతోటి డివైడర్ మీద ఆధునీకరిస్తున్నాం. అట్లాగే వర్షం పడితే టౌన్లో నీళ్లు ఎక్కడెక్కడ నిలబడిపోకుండా అవుట్ సైడ్ డ్రైన్స్, పెద్ద డ్రైన్స్, ప్రతి రోడ్లో కూడా పెద్ద డ్రైన్స్ నిర్మాణం చేపట్టాం. ఎంత వర్షం పడ్డా ముందు టౌన్ నుండి నీళ్లు బయటికి వెళ్ళి టౌన్ బాగుండాలి అనే ఉద్దేశంతో మురుగు నీళ్లు బయటికి పంపించడానికి, వర్షపు నీళ్లు బయటికి పంపించడానికి పెద్ద మేజర్ డ్రైన్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా 5 బస్ షెల్టర్స్ నిర్మాణం మరి చేయడం జరుగుతూ ఉంది. నలువైపులా బస్ షెల్టర్స్ కూడా అవసరం. పల్లెటూరు నుండి, గ్రామసీమల నుండి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. బస్ షెల్టర్స్ లేక ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకోసం అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి, స్కూల్ పిల్లలకి ఈ బస్ షెల్టర్స్ ఆవశ్యకత ఉంది. అందుకోసమే 5 బస్ షెల్టర్స్ నిర్మాణం శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా పెడుతున్నాం. దానికి మున్సిపల్ కమిటీ తీర్మానం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఒక పక్క బస్ షెల్టర్స్, ఒక పక్క 210 కోట్లు మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కోసం నిధులు తీసుకొచ్చాం. చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో గతంలో పూర్తి చేయలేకపోయినటువంటి వాటర్ స్కీము కనీసం 2% కూడా చేయలేకపోయారు. దాన్ని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కేటాయించి దాన్ని 210 కోట్లతోటి ప్రతి బజార్కి వీధి వీధిన మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, మెగా వాటర్ స్కీమ్, శాశ్వత మంచినీటి పథకాన్ని చేపడుతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. వినుకొండ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి మంచినీళ్ళ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఆ స్కీమ్ తీసుకొచ్చాం 210 కోట్లతోటి. దాన్ని కూడా తొందరలోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. గత పాలకులు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రోజు విమర్శలు చేస్తారు. విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలా. 5 సంవత్సరాల్లో కనీసం మీరు బస్ షెల్టర్ కట్టించలేకపోయారు టౌన్లో. 5 సంవత్సరాలు మేము పాలించాము, మేము బాణం చేసామన్నారు, ఒక టాయిలెట్ కట్టలేకపోయారు. మీరు చేసిందేంటి? ఇప్పుడు టౌన్లో మోడర్న్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాం.
టౌన్లో మోడర్న్ బస్ షెల్టర్స్ నిర్మాణం చేపట్టాం, వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం, రామలేశ్వరం గుడి కొండ 18 కోట్ల రూపాయలతోటి. సో వినుకొండ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దటం మా లక్ష్యం. ఈరోజు వినుకొండని ఒక ఆధునిక నగరంగా తీర్చిదిద్దడానికి మేము ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఈరోజు వినుకొండ మున్సిపాలిటీని మున్సిపాలిటీ కూడా చక్కగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక పక్క కమిషనర్ గారు, మరో పక్క మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి చాలా చక్కగా వినుకొండలో ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. కొత్త పెన్షన్స్ 56 వచ్చాయండి. 2,24,000. సో తొందరలోనే మరో ఈ 1 monthలోనే ఇక్కడ వాకింగ్ ట్రాక్, ఎన్ఎస్పి వాటర్ ట్యాంక్ పూర్తి చేయడము, అట్లాగే ఈ ఓపెన్ జిమ్ పూర్తి చేయడము, ఇవన్నీ కూడా రెడీ చేస్తాం. అలాగే బస్ షెల్టర్స్ కూడా మొత్తం కూడా అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ప్రజలకి సౌకర్యంగా ఉండడం కోసం ఇవన్నీ కూడా తీర్చిదిద్దుతున్నాం. ఆరోగ్యం మహాభాగ్యం. ఒక పక్క యోగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు ప్రచారం చేస్తూ ఉంటే తెలుగు వారందరికీ చంద్రబాబు గారు ఆదర్శంగా నిలిచారు. యోగా, వ్యాయామం ఈ రెండు కూడా మనిషి యొక్క ఆనందానికి, ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకోసం ఈ వాకింగ్ ట్రాక్లు నిర్మాణం చేపట్టాం. సో వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వినుకొండ పట్టణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నమస్కారం. గ్రేటర్ వినుకొండని తీర్చిదిద్దటమే మా లక్ష్యం. అందుకోసమే ఈరోజు ఈ పనులన్నీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేశాం. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అందుకోసమే వాకింగ్ ట్రాక్లు, అట్లాగే భవిష్యత్తులో యోగా చేయడానికి వీటన్నిటికి కూడా ప్రభుత్వం నుండి ప్రోత్సాహం, సహకారం అందిస్తున్నాం. ఈ ఓపెన్ జిమ్, ఈ వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రేటర్ వినుకొండని తీర్చిదిద్దడంలో భాగంగానే ఈ బస్ షెల్టర్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పూర్తి చేస్తున్నాం. అలాగే కొండ మీదకి ఘాట్ రోడ్ పూర్తి చేస్తాం. కొండ మీద కూడా పర్యాటక కేంద్రంగా కొండ మీద కూడా అభివృద్ధిని చేపట్టాం. గ్రేటర్ వినుకొండ తీర్చిదిద్దటం అది తెలుగుదేశం పాలన అవుతుంది. ఎప్పుడు వినుకొండలో అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం పాలనలోనే జరిగింది. గత పాలనలో ఏమీ జరగలేదన్న వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. వినుకొండ నియోజకవర్గం ఈపూరు గ్రామంలో బుధవారం ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి పొలంలోకి దిగి అరక దున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు పాడి పంటలతో, సిరి సంపదలతో తులతూగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అనంతరం రైతులకు ప్రభుత్వ రాయితీపై అందిస్తున్న వివిధ రకాల విత్తనాలను, ట్రాక్టర్ రోటావైటర్, పురుగు మందుల పిచికారీ చేసే డ్రోన్లు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొన్న రైతులకి డబ్బులు కూడా ఇవ్వలేకపోతే నెలల తరబడి, సంవత్సరాల తరబడి రైతుకు డబ్బులు చెల్లించకుండా పెండింగ్ పెడితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ డబ్బులు రైతులకు అందజేయడం జరిగింది. 1650 కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మరి రైతులకు ఇవ్వాల్సి వచ్చింది. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? ధాన్యం ఉన్న రైతులకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా? గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? అలాగే ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే మరి రైతుల కోసం ధర్నా అంటున్నాడు. మరి 5 ఏళ్లలో మీరు రైతులకి పొగాకు గిట్టుబాటు ధర లేనప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు? రైతులను ఎందుకు ఆదుకోలేకపోయారు? మిర్చి రైతులు నష్టపోయారు. గత 5 ఏళ్లలో ఎప్పుడన్నా మీరు ఆదుకున్నారా గత ప్రభుత్వంలో? దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎందుకు గుర్తు రాలేదు మీకు? రైతులకు మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు? మిర్చి రైతులకు అన్యాయం చేశారు, పొగాకు రైతులకు అన్యాయం చేశారు, కనీసం వరికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈరోజు ముసలి కన్నీరు కాలతో ఎంతవరకు సమంజసం? వెన్నుపోటు దినం అని చెప్పేసి మాట్లాడడానికి సిగ్గు లేదా? మీరు జనాలను వెన్నుపోటు పడిచారు కాబట్టి 5 సంవత్సరాల ముందు, ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి 90% అమలు చేయకుండా ఎగ్గొట్టారు. కాబట్టి రైతుల్ని
గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచాడు కాబట్టే వాళ్ళకి వెన్నుపోటు గుర్తొస్తుంది. మీ రైతులు మైక్రో న్యూట్రియంట్ ఎందుకు ఎగ్గొట్టారు? సమాధానం చెప్పండి. రైతుకి మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాల గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పండి. మరి వ్యవసాయ పరికరాలకి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో ఇచ్చాం కదా, వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ ఇచ్చాం. మీరు 5 ఏళ్ళు ఎందుకు ఎగ్గొట్టారు రైతులకి? దానికి సమాధానం చెప్పండి. డ్రోన్లు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది, ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? రైతుల్ని నిర్లక్ష్యం చేసిన మీరు ఈరోజు రైతుల కోసం ధర్నాలని చెప్పేసి మొసలు కన్నీరు గారటం సిగ్గుసేటు. సిగ్గున్న వాళ్ళు ఈ పని చేస్తారా? గతంలో మీరు చేయలేకపోయారు, రైతులకు మీరు అన్యాయం చేశారు, ఈరోజు మాట్లాడే హక్కు ఉందా మీకు? రైతుల్ని ప్రజల్ని వెన్నుపోటు పడిచినటువంటి జగను ఓడిపోగానే వెన్నుపోటని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ప్రజల్ని వెన్నుపోటు పడిచిన మీరు గతంలో ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజల్ని ముంచింది మీరు. అందుకే మిమ్మల్ని ప్రజలు చిత్తుగా ఓడి చింటికి పంపించారు. మీ దుర్మార్గ పాలన మీద, మీ అరాచక పాలన మీద ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు. అది మీకు గుణపాఠం. ఇది ప్రజల తిరుగుబాటు, ప్రజలు వెన్నుపోటు కాదు, మీరు ప్రజల్ని పొడిచినటువంటి వెన్నుపోటుకి తిరుగుబాటు. ఆ తిరుగుబాటు విప్లవమే 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, కపట నాటకాలు ఆపండి. ఈరోజు ముసలి కన్నీరు ఆపండి, కపట నాటకాలు ఆపాలని చెప్పేసి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా. ఇప్పటికైనా తప్పులు మార్చుకోండి, తప్పులు తెలుసుకోండి, సరిదిద్దుకోండి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఈరోజు చేయాలని ఒక మహాసంకల్పంతో ముందుకెళ్తున్నారు చంద్రబాబు గారు. దానివలన ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తులో 2 పంటలు పండించుకునేటువంటి రోజులు వస్తాయి. దీనివల్ల రాయలసీమతో పాటు మనకి పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ జిల్లాలన్నీ కూడా ఆయకట్టు పెరుగుతుంది, ఆయకట్ట స్థిరీకరణ అవుతుంది. గోదావరి నీళ్ళతో ఒక పంట పండించుకుంటాం, సాగర్ జలాలతో 2వ పంట పండించుకుంటాం. దీన్ని సద్వినియోగం దీన్ని ఒక మహాయజ్ఞంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అన్నదాత సుఖీభవ ఒక్కో రైతుకి 20,000 పథకాన్ని మరి ఈరోజు అమలు చేయటం మరి చంద్రబాబు గారికి రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టుల కోసం 12,903 కోట్లు కేటాయించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు నుండి అన్ని ప్రాజెక్టులు, పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 6 లక్షల మందికి సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తున్నారు. సాయిల్ పరీక్షలు, గత ప్రభుత్వంలో సాయిల్ పరీక్షలు మర్చిపోయారు. 5 ఏళ్ళు ఎప్పుడైనా చేశారండి సాయిల్ పరీక్షలు? భూసార పరీక్షలు ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలు? మరి ఇప్పుడు భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. 6 లక్షల మందికి భూసార పరీక్షలు చేయించి హెల్త్ కార్డులు ఇచ్చే దిశగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది, ముందుకెళ్తా ఉంది. కౌలు రైతులకి 67,000 మందికి మన జిల్లాలో కౌలు రైతు కార్డులు అందజేయబోతున్నాం. వినుకొండలో వీధి కుక్కల దాడిలో పలువురు గాయపడగా కుక్కల బెడదపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కౌన్సిలర్ సమావేశంలో కౌన్సిలర్లు సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరగా ఈ నేపథ్యంలో బుధవారం వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. వాటికి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు అదనపు వసతి గృహ నిర్మాణానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి బుధవారం శంకుస్థాపన చేశారు. చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ బాలికల విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, వారికి మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించనున్న ఈ అదనపు వసతి గృహం ద్వారా బాలికలకు మరింత సౌకర్యవంతమైన విద్యాలయం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.